హాయ్ వ్యూవర్స్, నమస్తే. ఈరోజు రిలీజ్ అయిన సినిమా పరదా. ఇప్పుడే చూసి వచ్చాను. సినిమా ఓకే, గుడ్. సినిమా బాగుంది. వన్ టైం వాచింగ్. సినిమా చూడొచ్చు. లేడీ ఓరియంటెడ్ సినిమా. ఒక ఊరిలో ఆడవాళ్ళందరికీ పరదాలు వేస్తారు. ఇది ఒక డిఫరెంట్ లోకానికి మనల్ని ఇప్పుడు తీసుకెళ్ళాడు ఒక విధంగా చెప్పాలంటే. అంటే మనం ఇట్లాంటివి ఎక్కడ చూడం. ఎందుకంటే మనకు కనుసూపులు మామూలుగా అప్పుడప్పుడు టీవీలో చూస్తుంటాం. ఈటీవీలో, టీవీ నైన్లో, వాటిలో అక్కడ ఆ ఊర్లో అట్లంట, ఈ ఊర్లో ఇట్లంట, అట్లా విచిత్రంగా, అలాంటి ఒక విచిత్రమైన ఊరు. ఆ ఊరిలో ఒక సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఏంటంటే ఆడవాళ్ళ ముఖం కనపడకూడదు. ముస్లిమ్స్ అన్న ముసుగేసుకుని కళ్ళు అవి కనపడతాయి, కానీ ఇక్కడ అది కూడా కనపడకూడదు. తన తండ్రి, తన తల్లి, అక్క, తమ్ముడు, భర్త తప్పితే ఇక పరాయి మగవాడికి ఈ ప్రపంచంలో ఆ అమ్మాయి ముఖమే కనపడకూడదు. అది కాన్సెప్ట్. పరదా అనేదానికి అదే అర్థం. ఇక మామూలుగా హీరోయిన్ కూడా అదే సమస్య. హీరోయిన్ అనుకోకుండా ఒక చిక్కుల్లో ఇరుక్కుంటుంది. తర్వాత కథ సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఒక సాఫ్ట్ కథ తీసుకున్నాడు, అందులో సందేహం లేదు. ఎక్కడ మనం ఒక మంచి అద్భుతమైన సీను, అద్భుతమైన ఇది అని మనం ఎక్కడ ఊహించాల్సిన అవసరం లేదు. అట్లాంటివి ఇందులో ఉండవు. ఒక సాఫ్ట్ కార్నర్ తీసుకున్నాడు, ఆ సాఫ్ట్గా అలా వెళ్ళిపోతుంది. ఎలా సినిమా స్టార్ట్ అవుద్దో అలా ఎండ్ అయిపోద్ది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ క్యారెక్టర్ ఆవిడే చేశారు. డీగ్లామరైజర్గా చేశారు, వితౌట్ మేకప్. చాలా బాగుంది. సంగీత గారు పెట్టాడు, బ్రహ్మాండమైన అందంగా కనబడుద్ది. తర్వాత మలయాళీ ఆర్టిస్ట్ ఇంకొక ఆవిడ ఉన్నారు, రవిచంద్రన్ గారని. ఆవిడ కూడా బాగానే చేసింది. ఓ చిన్న సీన్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎంటర్ అవుతాడు. జస్ట్ ఒక 10-15 నిమిషాలు ఉంటాడు. సినిమా పొందట్లో ఎత్తుకున్న దగ్గర నుంచి చివరి దాకా ఒకే లెవెల్లో వెళ్ళిపోతుంది. సినిమా మనకు అర్థమైపోద్ది. సినిమా స్టార్టింగ్లోనే మనకి కథ మొత్తం చెప్పేస్తాడు. ఒక తోలు బొమ్మలాట చూపించాడు ఈ సినిమాలో. మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసినాం, మా ఏజ్ వాళ్ళు చూశారు. ఇప్పటి యూత్కి అయితే ఆ తోలు బొమ్మలాట అంటే ఏంటో కూడా తెలియదు. అలాంటి ఒక తోలు బొమ్మలాటతోటి మన కథ ఏంటో, ఈ కథ కమామీస్ ఏంటో, అసలు ఎందుకు పరదా వేసుకోవాల్సి వచ్చిందో, ఆడవాళ్ళు పరదా వేసుకొని పరాయి మగవాళ్ళు ఈ ఆడవాళ్ళ ముఖాలు ఎందుకు చూడకూడదు వివరణ ఫస్ట్లోనే ఇచ్చేశాడు. అది కూడా ఓకే. సినిమా సాఫ్ట్గా వెళ్ళిపోతుంటుంది. ఎక్కడ ఏ కన్ఫ్యూజన్ ఉండదు, ఏ గ్రాఫిక్స్ ఉండవు, ఏ అద్భుతమైన ట్విస్ట్లు ఉండవు. సినిమా ఎత్తుకున్న దగ్గర నుంచి ఎండింగ్ దాకా ఒకే రేంజ్లో వెళ్ళిపోతుంటుంది. డైరెక్టర్ కష్టపడ్డాడు సినిమా చేయడానికి. తర్వాత ముగ్గురు లేడీసు, వాళ్ళదే సినిమా అంతా. ఇంకా ఒక విషయం ఏంటంటే, మన దేశంలోనే ఉన్న ఒక అందమైన బోల్డ్ని ప్రదేశాలని ఈ సినిమాలో మనకు చూపించాడు. ఫోటోగ్రఫీ చాలా బాగుంది. సినిమా మీద ఐ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాకి పోవచ్చు, సినిమా చూడవచ్చు. వన్ టైం వాచింగ్ సినిమా. ఓకే, చిన్న సినిమా కాబట్టి, అంటే అన్ని సినిమాల్లోనూ అద్భుతంగా అవి ఇవి ఉంటాయని కాదు. ఈ సినిమా గ్యారంటీగా చూడదగ్గ సినిమాని. వన్ టైం వాచింగ్ చూడొచ్చు సినిమా. నాకైతే పర్వాలేదు అనిపించింది. క్లైమాక్స్ కొంచెం చెప్పే విధానం కొంచెం డల్గా అనిపించింది. ఓకే, నాట్ బ్యాడ్. ఒకసారి సినిమా అయితే చూడవచ్చు. కానీ ఈ సినిమాని ఎంతవరకు ఆదరిస్తారు ప్రజలు, ఎంతవరకు చూస్తారు మన తెలుగు ప్రజలు, నాకైతే తెలియదు. డైరెక్టర్ ప్రవీణ్ ఓకే, బాగా చేశాడు. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ చాలా చోట్ల సినిమాని పైకి లేపుదామని తన రికార్డింగ్తో చాలా ప్రయత్నాలు చేశాడు. అతని మ్యూజిక్ బాగానే ఉంది. 4 పాటలు ఏమున్నాయి. పాటలు 4 సినిమాలో పిక్చరైజేషన్గా చూస్తుంటే బాగున్నాయి. తర్వాత హీరో చిన్న హీరో, మనకు తెలిసిన హీరోనే. మిగతా క్యారెక్టర్లు పెద్దగా ఏం లేవు. అందరూ మిగతా కొత్త వాళ్ళు ఉన్నారు. సినిమా ఓవరాల్గా ఒకసారి చూడొచ్చు అనుకునే సినిమా. పెద్ద గొప్ప సినిమా ఏం కాదు, కానీ లేడీ ఓరియంటెడ్ సినిమా. నేను అనుకోవడం ఏంటంటే, ఇదే చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ సినిమాలు, తక్కువ మంది ఆర్టిస్టులు పెట్టి తమిళ్, మలయాళం, కన్నడం ఈ భాషల్లో తీస్తే, డబ్బింగ్ చేస్తే మౌత్ టాక్ తోటే మనోళ్ళు ఎగబడి చూస్తారు. అంత బాగుందంట, ఇంత బాగుందంట, అదంట ఇదంట అని. మన తెలుగులో డైరెక్ట్గా తీస్తే ఇదో దరిద్రం. మనకి పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసులు, పెద్ద పెద్ద బ్యానర్లు ఉంటే కానీ చూడరు. అది వచ్చింది పెద్ద బాధ మనకి. ఇక్కడ మనకి తెలిసిన వాళ్ళు అయితే ఒకళ్ళు ఉన్నారు, అనుపమ పరమేశ్వరన్, సంగీత. ఆ మలయాళీ ఆర్టిస్ట్, ఆ అమ్మాయి కొత్తది. మనకు తెలుగులో ఇదే ఫస్ట్ అనుకుంటే, ఇంతకుముందు చేసిందో కూడా లేదు, తెలీదు. మలయాళీలో అయితే అమ్మాయి మంచి, రవిచంద్రన్ మంచి ఆర్టిస్టే. ఓకే, వీళ్ళు ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ల వాళ్ళు బాగానే చేశారు.
మన తెలుగు ఆర్టిస్టులు చాలామంది చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు. మన తెలుగు ఆర్టిస్టులు చెప్పుకునే వాళ్ళు ఒక రాజేంద్ర ప్రసాద్ గారే ఉన్నారు. ఓకే, సినిమా అయితే ఓవరాల్గా సినిమా ఎత్తుకోవడం లేడీస్ సమస్య మీద ఎత్తుకున్నాడు. ఆ లేడీస్ సమస్య హీరోయిన్ చివరికి ఎలా ఎదుర్కొని ఆ సమస్యను పరిష్కరించింది అనేదే కథ. ఇది పరదా సినిమా. నాకు తెలిసినంతవరకు అయితే సినిమా ఒకసారి చూడొచ్చు. పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే సినిమా ఓవరాల్గా. థ్యాంక్ యూ.